వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రాన్ని పాలించే సత్తా సీఎం నారా చంద్రబాబు నాయుడుకే ఉంది. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అనీష్ రెడ్డి. విజయలక్ష్మి పదవి విరమణ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. దేశ భవిష్యత్తును నిర్ణయించేది ఓటు. వార్తలోని వివరాలు. పుంగనూరు బసవరాజ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల అధ్యాపకురాలు విజయలక్ష్మి పదవీ విరమణ ఆత్మీయ సమావేశం జరిగింది. శుక్రవారం ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో పదవీ విరమణ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరు కాగా ఆయనకు విజయలక్ష్మి కుటుంబ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. జ్యోతి ప్రజ్వలనతో సమావేశాన్ని ప్రారంభించారు. పదవి విరమణ చేస్తున్న విజయలక్ష్మి ఆమె భర్త వరదారెడ్డిలను శాలువ కప్పి సన్మానించారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ అధ్యాపకురాలిగా విజయలక్ష్మి అందించిన విద్యా బోధనతో విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉన్నారన్నారు. అధ్యాపకులుగా ఉండటం ఓ వరం లాంటిదన్నారు. ఎందరో మన్ననలను పొందే అవకాశం ఉందన్నారు. విజయలక్ష్మి మేడం గారిని నన్ను పరిచయం చేయమన్నారు. నేను ఆమెను ఈ సభకు పరిచయం చేయడం నా పూర్వజన్మ సుఖంగా భావిస్తున్నాను. ఎందుకంటే వరదారెడ్డి గారు కానీ విజయలక్ష్మి మేడం గారు కానీ చాలా ఆదర్శ దంపతులు. బిడ్డలను ఎంత చక్కగా తీర్చిదిద్దారంటే చాలా చక్కగా మంచి భవిష్యత్తు వెళ్ళే విధంగా బిడ్డలను తీర్చిదిద్దారు. వారిని ఈ సమాజం ఎంతో గౌరవిస్తూ ఉంది. అటువంటి సమాజంలో ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వారిని ఈరోజు విజయలక్ష్మి మేడం గారిని ఈ సభకు పరిచయం చేయడం నా అదృష్టంగా భావిస్తూ చాలా మామూలుగా అయితే రిటైర్మెంట్ పొందుకునేది ఒకసారి ఉద్యోగ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా వయసు బట్టి రిటైర్ కావాల్సిందే. మరి ముఖ్యంగా చాలా యాక్టివ్గా ఉండి కాలేజీలో ఉన్న 35 ఏళ్ళ మా డాక్టర్ తర్వాత చాలా స్ట్రిక్ట్గా ఉన్నది. అందరికీ కూడా విద్యార్థులకు ఉపాధ్యాయులు కూడా స్ట్రిక్ట్గా ఉన్నదని చెప్తా ఉన్నారు.
రిటైర్ అయిన తర్వాత ఏదైనా మీరు సాధించగలుగుతారు, చేయగలుగుతారు. పెద్ద ఉదాహరణ చెప్పలేదు. అజయ్ ప్రేమ్జీ ఈరోజు విప్రో కంపెనీ పెట్టిన అతను 66 సంవత్సరంలో దగ్గర 67 మొదలైనప్పుడు వ్యాపారాన్ని మొదలుపెట్టి ఆయన దాదాపు 2 సార్లు ఇండియాలోనే పెద్ద కంపెనీగా మొదలెట్టారు. మరి వ్యాపారం చేయొచ్చు, లేదా రాజకీయాల్లో ఉండొచ్చు, లేదా సామాజిక సేవ చేయొచ్చు. ఇవన్నీ కూడా ఉత్తమమైన మార్గాన్ని, ఆరోగ్యాన్ని బాగా చూసుకొని ప్రజలందరికీ కూడా సేవ చేసే విధంగా వారు చిరకాలం ఆరోగ్యంతో ఉండాలని చెప్పి నేను వారిని కోరుకుంటా ఉన్నాను. ఈ సందర్భంగా ఇక్కడ మన పూలూరు పట్టణానికి సంబంధించిన విద్యార్థులందరూ కూడా చాలా మంది వచ్చారు. మీ అందరికీ కూడా విద్య నేర్పిన ఉపాధ్యాయులు ఎంత ముఖ్యమో మీ భవిష్యత్తుకు మీరందరూ కూడా ఆలోచన చేయాలా. అదేవిధంగా ఏదో పెద్ద కార్పొరేట్ స్కూళ్ళలో, కార్పొరేట్ కాలేజీల్లో చదివే పరిస్థితి మనకు లేదు కాబట్టి అంతా కూడా మధ్యతరగతి దానికంటే ఇంకా కింద తరగతికి సంబంధించిన కుటుంబాల నుంచి వచ్చారు కాబట్టి మీరు బాగా పట్టుదలగా కార్పొరేట్ కాలేజీలు నీట్గా ఇక్కడ ఉత్తీర్ణత శాతం సాధించాలని చెప్పి విద్యార్థులు కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే మీ తల్లిదండ్రులు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని మా బిడ్డలు పైకి వస్తే తప్పకుండా మా కుటుంబం ఆర్థికంగా ముందుకు పోతుంది, గ్రామంలో మాకు మర్యాద పెరుగుతుంది, మేము ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతాం అని ఎన్నో ఆలోచనలు మీ తల్లిదండ్రులు ఉంటాయి కాబట్టి వారి ఆలోచనలు తగినట్లు అంటే ఉపాధ్యాయులుగా మీరు పేరు తెచ్చే విధంగా తప్పకుండా బాగా చదివి పైకి రావాలని చెప్పి నేను విద్యార్థులందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. ఈ సందర్భంగా డాక్టర్ గారు అన్నీ కూడా చెప్పేశారు. ఆయన మహేష్ రెడ్డి గారి గురించి, మిత్రుడు సౌమ్య గురించి కూడా చెప్పారు. సౌమ్య అయితే బీటెక్ చేసేటప్పటికే 3 గోల్డ్ మెడల్ తీసుకున్నారు. మరి ఇప్పుడు మళ్ళీ బీటెక్ అయిన తర్వాత ఎంబీఏ చేస్తున్నారు. వాళ్ళ పుత్రుడు అయితే మంచి వినోద కంపెనీ, కన్స్ట్రక్షన్ కంపెనీలో దాదాపు ₹1,00,000 వరకు శాలరీ తీసుకుంటామని చెప్పి ఇప్పుడే నాకు వద్దాయని చెప్పడం జరిగింది. చాలా సంతోషం. మా ఇంట్లో కూడా చాలా డిసిప్లిన్గా పిల్లలు పెంచింది కాబట్టి వారు ముందుకు పోగలిగారు. దీని అందరూ కూడా వారి కుటుంబం ముందుకు రావడానికి నేను ముఖ్యంగా విజయలక్ష్మి గారే కారణమని నేను అనుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన నేను అందరికీ నమస్కరించుకుంటున్నాను. కార్యక్రమంలో డాక్టర్ పి. శివ, నాగభూషణం, వెంకటరెడ్డి యాదవ్, నరసింహులు, అంజుబాబు, మురుగప్ప, గోపాలకృష్ణన్, కనకదుర్గ సత్యనారాయణ, జయరాం రెడ్డి, రిటైర్డ్ ఎంఈఓ రెడ్డెప్ప, మహేంద్రరావు, సరస్వతమ్మ, కమిషనర్ లోకేశ్వర్ వర్మ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని పాలించే సత్తా సీఎం నారా చంద్రబాబు నాయుడుకే ఉందని పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అనీషారెడ్డి, సమన్వయకర్త ఎన్ శ్రీనాథ్ రెడ్డిలు అన్నారు. శుక్రవారం సోమలం మండలంలో పలు గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహానేత ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం సీఎం రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడుతున్నారని పేర్కొన్నారు. నూతన రాష్ట్రంలో అమరావతి నిర్మాణం టీడీపీకే సాధ్యమవుతుందని తెలిపారు. మహిళలను ఆదుకోవడానికి రెండవసారి ఫిబ్రవరిలో 10,000 రూపాయలు వేస్తానని చెప్పడం అభినందించగ విషయమని తెలిపారు. అనంతరం నాయకులతో కలిసి సోమల మండలంలోని అన్నెమ్మగారిపల్లి, పెద్ద ఉప్పరపల్లి, ఆవులపల్లె పంచాయతీలలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీనాథ్ రెడ్డి, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి మధుసూదన్ నాయుడు, యదుశేఖర్ నాయుడు, సోమల సురేష్, సుబ్రహ్మణ్యం నాయుడు, రమేష్, చిన్నబాబు, శంకర, అశోక్, మల్లికార్జున, రెడ్డెప్ప నాయుడు, ఎంపీపీ కళావతమ్మ, జడ్పీటీసీ విమల తదితరులు పాల్గొన్నారు. సైకిల్ గుర్తుకు మనం ఓట్లు వేసినామా, ఎమ్మెల్యేని సైకిల్ గుర్తుకొని గెలిపించుకున్నామా సరే, లేకపోతే అన్ని ఫినిష్ మొత్తం వచ్చి నాకేస్తారు అంతే. ఈరోజు ఇంటింటికి తెలుగుదేశంలో భాగంగా సోమల మండలం పెద్దపురవల్ పంచాయతీ మన అన్నెంగారి పంచాయతీలో ఇంటింటికి తెలుగుదేశం ప్రచార కార్యక్రమం చేపట్టడం కూడా జరిగింది మండల నాయకులతో కలిసి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు ఏ విధంగా అందుతున్నాయి, ఎంతవరకు సంతృప్తిగా ఉన్న కార్యక్రమంలో భాగంగా ఈరోజు గ్రామాల పర్యటన చేశాం. ఎక్కడికి వెళ్ళినా ఏ మూలకు వెళ్ళినా కూడా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు 100% అన్ని ఇండ్లకు అందినాయి. ఒక పక్క పెన్షన్లు, ఒక పక్క
రేషన్ కార్డులు కానివ్వండి, ఇండ్లది కూడా పూర్తిగా ఈ నెలలో కంప్లీట్ చేసి ఇస్తామని కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. ఈరోజు అందిరేనివా కాలం కూడా పూర్తిగా ఈ రైతాంగాన్ని ఆదుకునేది మన చిత్తూరు జిల్లాలో ప్రవేశించడం కూడా జరిగింది. ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేసే చంద్రబాబు నాయుడు గారిని దీవించేదానికి ఈరోజు పెన్షన్లు కూడా రెట్టింపు చేశారు. అన్ని రకాలైనటువంటి పెన్షన్లు కూడా అందరూ కూడా ప్రజలంతా కూడా మూకుమ్మడిగా తెలుగుదేశం పార్టీకి మద్దతు పలుకుతారు. పసుపు కుంకుమ కింద కూడా ఈరోజు అనౌన్స్ చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. డ్వాక్రా మహిళలకంతా కూడా 10,000 రూపాయలు, మరి రెండో విడతగా కూడా 10,000 రూపాయలు వారి అకౌంట్లో వేసే విధంగా కూడా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇన్ని కార్యక్రమాలు చేసే చంద్రబాబు నాయుడు గారిని మరొకసారి ముఖ్యమంత్రి చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ అనీషా రెడ్డి అభ్యర్థిగా కూడా తెలుగుదేశం పార్టీ తరఫున పెట్టడం జరిగింది. ఆమెను ఈరోజు గెలిపించేదానికి ఇక్కడ దుష్ట కాంగ్రెస్ను, వైఎస్ఆర్ కాంగ్రెస్ను ఓడించేదానికి కూడా ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉండాలని సందర్భం కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ గ్రామాల్లో ప్రజలకు సమస్యలు ఏమున్నాయి, మరి ఇక్కడ ఇంటింటికి తిరిగి వారి సమస్యలు కానీ పరిష్కరించడం కానీ జరుగుతూ ఉంటుంది. ఎక్కడికక్కడ సమస్యలు ఉన్నటివి ఖచ్చితంగా మేము ఫోన్లు చేసి అఫీషియల్స్కి అందరికీ అక్కడక్కడ తీరుస్తున్నాము. కానీ చాలా సమస్యలు ఉన్నాయి, తీర్చేటివి కూడా తప్పకుండా ఈ సందర్భంగా మేము మీకు తెలియజేసుకుంటున్నాము. అన్నీ తీరుస్తాము. మీరు అందరూ మాకు అండదండలుగా ఉండండి. పూర్వం మన రామకృష్ణారెడ్డి గారు ఏ విధంగా మీకు అందరికీ అందుబాటులో ఉన్నారో అదేవిధంగా మేము కూడా మీకు అందరికీ అందుబాటులో ఉంటాం. జై ఎన్టీఆర్, జై జై చంద్ర. భవిష్యత్తును నిర్ణయించే శక్తి ఓటుకు ఉందని పుంగనూరు తహసీల్దార్ మాధవరాజు, కమిషనర్ లోకేష్ వర్మలు అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా శుక్రవారం స్థానిక బసవరాజ ప్రభుత్వ పాఠశాల నుంచి విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో రెవెన్యూ, మున్సిపల్ శాఖ అధికారులు పాల్గొన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం మామూలుగా మన ఎలక్షన్ కమిషన్ ఏర్పడింది ఈరోజు కాబట్టి మన భారతదేశం అంతా ఈరోజు 25వ తేదీ జనవరి మామూలుగా ఆనవాయితీగా ఓటర్ల అవేర్నెస్ కోసము మరియు ఆ ప్రాముఖ్యత ఓటర్ యొక్క ప్రాముఖ్యత తెలియజేసేదానికి గాను ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో, మండలంలో బూత్ లెవెల్ ఆఫీసర్స్తోనూ మరియు ఆ గ్రామాల్లో ఉండే ఇంపార్టెంట్ పర్సన్స్, ఎక్స్ సర్పంచెస్ కానీ, ఎంపీపీస్, ఎమ్మెల్యేస్, ఎక్స్ ప్రెసిడెంట్స్ అందరినీ కలుపుకొని ఓటర్ల అవేర్నెస్ తెలియజేసేదానికి గాను ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీ లెవెల్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు కాన్స్టిట్యున్సీ లెవెల్లో ర్యాలీ నిర్వహించి సీనియర్స్గా ఉండే ఓటర్స్ని మనం సన్మానించడం ఆనవాయితీగా చేసుకున్నాం. అదే పద్ధతిలో ఈరోజు కూడా మన బసవరాజ కాలేజీలో సీనియర్స్ని సన్మానించడము మరియు ర్యాలీ నిర్వహించి ఓటర్ ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవేర్నెస్ కల్పించేదానికి గాను మా బిఎల్ఓస్, మున్సిపల్ కమిషనర్, అసిస్టెంట్ ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ మరియు సిబ్బందితో కలిసి ఈ ర్యాలీలో పాల్గొనాల్సింది. నవీన భారతదేశాన్ని మనం ఆవిర్భించుకోవాలంటే ఖచ్చితంగా భారత పౌరునటువంటి మనందరం కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి. 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా ఓటరుగా నమోదు కావాలని చెప్పి కోరుకోవడం జరుగుతోంది. మన పొంగనూరు పట్టణానికి వస్తే, పొంగనూరు కాన్స్టిట్యున్సీలో, పొంగనూరు మున్సిపాలిటీకి వస్తే ఐఆర్ఈఆర్లో కానీ మరొక దాంట్లో కానీ మన 100% ఉన్నటువంటి యువతను మొత్తం కూడా ఓటర్లుగా నమోదు చేయించే కార్యక్రమాన్ని కూడా మనం పూర్తి చేయడం జరిగింది. ఎక్కడా తప్పులు లేకుండా 99.9% కూడా మనం అతి జాగ్రత్త వహించి మన ఓటర్ జాబితాను కూడా రూపొందించడం జరిగింది. జనవరి 25వ తారీఖు నాటికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆవిర్భించిన రోజు కాబట్టి ఈరోజే జాతీయ ఓటర్ల దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. ఓటు హక్కు మనందరి బాధ్యతగా ఉంది కాబట్టి మనం ఎన్నుకునే నాయకుడు సచ్చులై ఉండాలి, ప్రజల బాగోగులు చూసేవారుగా ఉండాలి, అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే వ్యక్తి ఉండాలి. అందుకు మనకున్నటువంటి ఒకే ఒక ఆయుధం ఈ ఓటు హక్కు. ఈ ఓటు హక్కును మన జీవితాలని, మన పిల్లల భవిష్యత్తును బంగారు బాట వేయడానికి మనం నడుపుకోవాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలి. అదేవిధంగా ఎన్నికల్లో ఓటును వినియోగించుకోవాలని చెప్పి ఈ ఓటర్ దినోత్సవం సందర్భంగా తెలియజేస్తూ పొంగనూరు పట్టణంలో ఉన్నటువంటి 18 సంవత్సరాలు నిండిన బాలబాలికలు అందరూ కూడా ఖచ్చితంగా
మీరు ఓటర్లుగా నమోదు అవ్వాలని చెప్పి ఓటర్గా నమోదు అయిపోవడం, ఓటర్ ఎపిక్ కార్డు తీసుకోవడంతో సరిపెట్టుకోకుండా ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసి మీ ఓటును సద్వినియోగపరుచుకొని మన భారతదేశపు ఔన్నత్యాన్ని చాటి చెప్పాలని చెప్పి మీ అందరికీ మనస్ఫూర్తిగా మరొక పర్యాయం జాతీయ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ఈ ప్రకటన కేబుల్ టీవీ ప్రేక్షకుల అవగాహన కోసం జారీ చేయబడింది. కేబుల్ టీవీ ప్రేక్షకులకు హృదయపూర్వక విజ్ఞప్తి. ట్రాయ్ కొత్తగా విధించిన నిబంధనల ప్రకారం ప్రస్తుతం రకరకాల ఛానల్స్లో వారి ప్యాకేజెస్, వాటి రేట్ల గురించి మీరు వింటూ ఉన్నారు. రకరకాల ఆలోచనలు, భయాలు మిమ్మల్ని వెంటాడుతున్నాయి. వాస్తవాలను వక్రీకరించకుండా, మిమ్మల్ని ప్రలోభపెట్టకుండా సత్యం యొక్క సమాచారాన్ని మీకు అందించడమే మా ఉద్దేశ్యం. ట్రాయ్ నిబంధనల ప్రకారం పే ఛానల్స్ వారు వారి బొకే రేట్లను మీకు వివరిస్తున్నారు. దానివలన మీలో అసహనం, గందరగోళం, అభద్రతాభావం కలుగుతున్నాయి. అందుకే మీకు కేబుల్ టీవీ నెలవారీ చందాపై వివరణ ఇస్తున్నాం. సహృదయంతో అవగాహన చేసుకుంటారని ఆశిస్తున్నాం. సుమారుగా ఎటువంటి పే ఛానల్స్ లేకుండా 100 వరకు ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్కు మీరు మీ కేబుల్ ఆపరేటర్కు చెల్లించవలసింది సుమారు 130 రూపాయలుగా ట్రాయ్ నిర్ణయించింది. దీన్ని బేసిక్ టారిఫ్గా ట్రాయ్ నిర్ణయించింది. ఈ బేసిక్ ఛానల్స్తో పాటుగా ఈటీవీ, మా టీవీ, జీటీవీ, జెమినీ టీవీ వంటి తెలుగు ఛానల్స్ను ఒక్కొక్కటిగా తీసుకుంటే అన్ని ట్యాక్సులతో కలిపి సుమారు 240 రూపాయలు చెల్లించవలసి వస్తుంది. ఇలా కాకుండా ఆయా తెలుగు ఛానల్స్ బొకేలు, ఉదాహరణకు మా టీవీ, మా మ్యూజిక్, మా సినిమా లాంటివి మరికొన్ని కలిపి బొకేగా అనుకుంటే, మీరు కనుక మా టీవీ, జెమినీ టీవీ, జీటీవీ, ఈటీవీలు బొకేలుగా తీసుకుంటే మీరు చెల్లించాల్సిన మొత్తం ట్యాక్సులతో కలిపి సుమారు 287 రూపాయలుగా ఉంటుంది. అంతేకాకుండా మీకు నచ్చిన హిందీ ఛానల్స్, స్పోర్ట్స్ ఛానల్స్, కిడ్స్ ఛానల్స్, ఎడ్యుకేషనల్ ఛానల్స్ ఇలా ఏది ఎంచుకున్నా ఆయా ఛానల్స్ విడిగా లేదా బొకేగా తీసుకున్నా ఛానల్స్ వారు నిర్దేశించిన టారిఫ్ రేట్లను మీరు చెల్లించాలి. గతంలో నెల మొత్తం టీవీ ఛానల్స్ను వీక్షించిన తరువాత మీ కేబుల్ ఆపరేటర్కు డబ్బు చెల్లించేవారు. ట్రాయ్ కొత్త నిబంధనల ప్రకారం రాబో నెలకు సంబంధించి మీరు ఏ ఛానల్స్ బొకేలు కావాలని కోరుకుంటున్నారో ఆ విషయాన్ని ముందుగా మీ కేబుల్ టీవీ ఆపరేటర్కు తెలియపరిచి ముందుగా డబ్బు చెల్లించాలి. మీరు సెలెక్ట్ చేసుకున్న ఛానల్స్కి సంబంధించి ఆయా ఛానల్స్ వారు నిర్ణయించిన రేట్లు మరియు బేసిక్ టారిఫ్ కలిపి ముందుగా డబ్బు చెల్లించవలసి ఉంటుంది. గత 25 సంవత్సరాలుగా కేబుల్ ఆపరేటర్ మీ నేస్తం. వినోదాన్ని అందించడంలో, విలువైన కేబుల్ టీవీ సేవలు మీకు ఇవ్వడంలో 25 సంవత్సరాల అనుబంధం. మీకు ఉన్న మరిన్ని సందేహాల నివృత్తి కొరకు మీ కేబుల్ ఆపరేటర్ మిత్రుణ్ణి స్వయంగా లేదా ఫోన్ ద్వారా గాని సంప్రదించి గాని మీ ప్యాకేజీను లేదా సబ్స్క్రిప్షన్ను ముందుగా మీరే నిర్ణయించుకోగలరు. ఎంపిక మీది, ఆనందమూ మీదే. తిరిగి వార్తలకు స్వాగతం. చౌడేపల్లి మండలంలోని లద్దిగంలో శుక్రవారం ఉచిత క్యాన్సర్ చికిత్సా శిబిరాన్ని నిర్వహించారు. లద్దిగం పంచాయతీలో ఏడాది కాలంలో క్యాన్సర్తో 20 మంది మృతి చెందారు. మరో 14 మంది క్యాన్సర్ వ్యాధిగ్రస్తులున్నారు. గ్రామస్తులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా ఆయన స్పందించి ప్రభుత్వం ద్వారా సిమ్స్ హాస్పిటల్ వారి సహకారంతో నేడు ఉచితంగా క్యాన్సర్ చికిత్సా శిబిరాన్ని నిర్వహించారు. 80 మంది వైద్య బృందం రావడం జరిగింది. గ్రామంలో వైద్యుల బృందం బ్యాచ్ల వారీగా ఇంటింటికి తిరిగి వైద్యం అందించారు. సిమ్స్ డైరెక్టర్ రవికుమార్ పర్యవేక్షించారు. క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ కోసం ఆధునిక సదుపాయాలతో కూడిన ప్రత్యేక పింక్ బస్సును ఏర్పాటు చేశారు. చౌడేపల్లి మండలము లద్దిగం మండలం గడిచిన 4 సంవత్సరాల నుంచి 35 మంది వరకు క్యాన్సర్ వేరే రకాలు చనిపోయినారు. వేరే మామూలు డెత్ కాకుండా దీనికి మా టీం లీడర్లు వీళ్ళందరూ కలిసి కలెక్టర్కి అర్జీ పెడితే
వాళ్ళు సిమ్స్కి చేసి సిమ్స్ తరపు నుంచి ఇక్కడ పెద్ద డైరెక్టరు మళ్ళీ పింక్ బస్సు నుంచి వాళ్ళ ఎక్విప్మెంట్స్తో అంతా క్యాన్సర్ గురించి వేరే వ్యాధుల గురించి కూడా తెలుసుకునే దానికోసం అని చెప్పని పింక్ బస్ని పంపించినారు. ఆన్నే ట్రీట్మెంట్ అంతా దాంట్లో తెలుసుకునే దానికోసము అంతా ఎక్స్రేలు అన్నీ తీసి అక్కడనే చేస్తూ ఉన్నారు. రిపోర్ట్స్ అంతా ఇస్తాను. ఆల్మోస్ట్ వాళ్ళు పక్క ఊళ్ళో నుంచి కూడా వచ్చినారు ఇంకా చాలా మంది కూడా. ఇది సిమ్ డైరెక్టర్ కూడా వచ్చి మాకు సహకరించి డాక్టర్ దగ్గర 80 మంది డాక్టర్లు ఈ పక్క చుట్టుపక్కల ఉండే ఏఎన్ఎంలు అందరూ వచ్చినారు. వాళ్ళ ఊరు కూడా వీళ్ళు సిమ్ డైరెక్టర్ 5 గ్రూపులు చేసి ఊరంతా కూడా ప్రతి డోర్ టు డోర్ అంతా చేసి అవగాహన చేసుకుని అంతా సర్వే చేసి ఏమేమి ప్రాబ్లం ఎందుకు ఈ వ్యాధి వచ్చింది అనేదంతా కూడా వ్యాధులు వచ్చినాయి కూడా తెలుసుకొని వాళ్ళంతా సర్వే చేసినారు. వీళ్ళు వచ్చి మాకు తెలిపిందనమాట. చాలా సంతోషము. కేసీటీవీ వారికి ధన్యవాదాలు. నా పేరు స్వామి, లద్దిగం మా ఊరు. నేను చౌడేపల్లి మండల ఎస్సీసీల మాజీ అధ్యక్షుడిని. మా ఊరిలో క్యాన్సర్ వ్యాధితో చాలా మంది చనిపోతూ ఉంటే మేము వీఆర్ఓతో మా సర్పంచ్ గారితో చేరి ఆలోచన చేసినప్పుడు దీనిపైన హెల్త్ క్యాంప్ పెట్టింటే బాగుంటుందని సదుద్దేశంతో కలెక్టర్ గారికి అర్జీ రాయడం జరిగింది. గౌరవనీయులు పాలనాధికారి ఈ అర్జీ పైన దృష్టి ఉంచి మండల రెవెన్యూ అలాగే ఎండిఓలకి ఆదేశించి అట్లా ఆలోచన చేసి వాళ్ళ ద్వారా సిమ్స్ డైరెక్టర్ గారు మా ఊరికి రావడము, ఇంత పెద్ద ఎత్తున ఈ క్యాన్సర్ పైన హెల్త్ ప్రోగ్రాం జరగడం చాలా సంతోషము. మా ఉద్దేశం ఏమంటే మా గ్రామంలో ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండే వాళ్ళు దాదాపుగా 3-4 ఉన్నారు. ఈ వ్యాధి ఎలా వస్తూ ఉంది, ఎందుకోసం వస్తూ ఉంది అని పరిశోధన జరిపి మాకు సహాయం చేస్తారని ఆశతో మేము కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది. దాని ప్రకారంగా మా ఊరిలో పెద్ద ఎత్తున ఈ క్యాంపు జరగడము, చాలామందికి దీని ద్వారా మంచి జరగడం చాలా సంతోషము. మా గ్రామంలో బ్లడ్ టెస్టులు సర్వేలు అంతా చేస్తున్నారు. వచ్చిన సిమ్స్ డైరెక్టర్ గారికి, మమ్మల్ని సహకరించిన రెవెన్యూ వారికి, మా సర్పంచులు మాజీ సర్పంచులకి, వచ్చిన ప్రజానీకకి పేరు పేరున ధన్యవాదాలు. లద్దిగం ప్రజల విజ్ఞప్తి కొరకు కలెక్టర్ గారు స్పందించి ఈ పంచాయతీలో చాలామంది క్యాన్సర్తో కొందరు చనిపోయారు. ఇప్పుడు కూడా క్యాన్సర్ కొందరికి ఉందని నిర్ధారణ అయింది. ఇంకో దీనికి కలెక్టర్ గారు వెంటనే స్పందించి సిమ్స్ డైరెక్టర్ గారితో మాట్లాడి ప్రోగ్రామ్ అరేంజ్ అయ్యింది. కానీ కలెక్టర్ గారికి, సిమ్స్ డైరెక్టర్ గారికి, ఇక్కడ వచ్చిన డాక్టర్స్కి అందరికి కూడా నా యొక్క కృతజ్ఞతలు. ఈ పంచాయతీలో ఇది పెట్టించిన అందరికి కూడా మంచి జరగాలని. కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న చేతుల మీదుగా డిగ్రీ కళాశాల విద్యార్థిని శ్రీజ బహుమతిని అందుకుంది. జనవరి 25వ తేదీ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా చిత్తూరులో జరిగిన వ్యాసరచన పోటీల్లో చిత్తూరు జిల్లా మొత్తంలో ద్వితీయ బహుమతిని ఎన్సీవీ డిగ్రీ కాలేజీ పుంగనూరు విద్యార్థిని ఎన్ శ్రీజ కలెక్టర్ చేతుల మీదుగా బహుమతిని అందుకుంది. ఇందుకు గాను కాలేజీ ప్రిన్సిపల్ రామకృష్ణ మరియు అధ్యాపక బృందం అభినందనలు తెలియజేశారు. నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని సోమల ఎస్ఐ శ్రీనివాసులు హెచ్చరించారు. ఇటీవల కలిగిరి నుంచి బదిలీపై సోమలకు వచ్చిన ఆయన శుక్రవారం మండలంలోని ఆటోల యజమానులతో సమావేశం నిర్వహించారు. నిబంధనల మేరకు ప్రయాణికులు ఉండాలని అన్నారు. రికార్డులు దగ్గర ఉంచుకొని యూనిఫామ్ ధరించి వాహనం నడుపుకోవాలని ఆదేశించారు. ఉల్లంఘించిన వారికి జరిమానా తప్పదని హెచ్చరించారు. దాంట్లో నిబంధనలకు వ్యతిరేకంగా ఉండదు మరి ఎక్కువ. అట్లనే మిమ్మల్ని మీ కడుపు కొట్టేలా ఉండదు. నేను చెప్పేది అర్థమవుతుందా? దాన్ని గుర్తులో పెట్టుకోండి. నేను చెప్పి పాటిస్తే మీ జోలికి రాను. ఏదైనా కూడా ఇన్ని రోజులు అయితే, నేను 4 రోజులు 5 రోజులు అయింది, దాదాపు ఒక 4-5 రోజులు పడుతుంది. నేను ఫైన్ వేయచ్చు అంటే వేయచ్చా లేదా? మినిమం 1000 రూపాయలు వేస్తాను. మొన్ననే కందూరులోనూ మంచిపేట నేను వేసానా? ఎందుకే లేదు? ఫస్ట్ చెప్తా, ఒకసారి కాకపోతే 2 సార్లు అయినా చెప్తా. కాదని ఎక్స్ట్రాల్ చేసినారంటే మాత్రం నా ఫైన్ స్టార్ట్ అయ్యేది 1000 రూపాయల నుంచి స్టార్ట్ అయ్యింది. ముఖ్యంగా యాక్సిడెంట్ జరగకూడదు. చూడండి, మన జీవితంలో ప్రపంచంలో అత్యంత విలువైనది ఏంటి? ప్రాణం. ఓటు హక్కు రాజ్యాధికార చైతన్య సదస్సును బీఎస్పీ పార్టీ వారు నిర్వహించారు. శుక్రవారం పుంగనూరు పట్టణంలోని అంబేద్కర్ భవన్లో చైతన్య సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా రిటైర్డ్ న్యాయమూర్తి గుర్రప్ప, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ కేశవులు హాజరయ్యి ప్రసంగించారు. కార్యక్రమంలో మొగిలప్ప, అద్దాల నాగరాజు, వెంకటరెడ్డి యాదవ్, రామకృష్ణ, మోజెస్, జగపతి, శివాడి గోవిందయ్య, బాలసుబ్రహ్మణ్యం, చార్జిన్, నాగరాజు, ప్రభాకర్, సిద్ధయ్య, నంద, విజయ్ కుమార్, నరసింహులు, పార్థసారథి, అన్సర్ బాషా, రమణ,
హరిప్రసాద్, శ్రీరాములు, రామ్మూర్తి, సలీం తదితరులు పాల్గొన్నారు. ఆలోచన చేసి ఆ రోజు రాజ్యాంగ పరిషత్తులో కూడా అందరినీ ఒప్పించి, ఎందుకంటే మన దేశంలో చాలామంది నిరక్షరాస్యులు, ముఖ్యంగా బహుజనులు ఇంకా వాళ్ళకి ఓటు హక్కు విషయం తెలియదు. వాళ్ళు కూడా ఓటులో హక్కులో పాల్గొని వాళ్ళు కూడా నాయకులను ఎన్నుకున్నప్పుడే ప్రజాస్వామ్యానికి ఒక విలువ ఉంటుందనే ఉద్దేశంతో ఆయన ఈ ఓటు హక్కు కల్పించడం జరిగింది. ఆయనకు కూడా చాలా వ్యతిరేకత వచ్చింది, కానీ అందరిని మెప్పించడం. ఇంకోటి కూడా ఓటు హక్కుతో పాటు కూడా ఈ ప్రజాప్రతినిధులు అయితేనేమి, తర్వాత ఎన్నుకునేటప్పుడు కూడా కొంతమంది చదువుకుంటారు డిగ్రీ వాళ్ళకంటే కూడా ఆయన అప్పుడు వాళ్ళకంతా ఏం చెప్పాడంటే రాజ్యాంగ పరిషత్తులో, నా ప్రజలు ఇంకా చాలామంది అసలు బడి అంటే ఏమి తెలియదు, చదువు తెలియదు, కాబట్టి కొన్ని రోజుల వరకు అందరికీ సమానంగా ఓటు కల్పించాలని ప్రతిపాదన చేయడం. ముఖ్యంగా ఆడవారికి, స్త్రీలకి చాలా రోజుల నుంచి కూడా ఓటు హక్కు లేకపోతే అప్పుడే అందరికీ 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు, భారతీయులకు అందరికీ కూడా ఈ ఓటు హక్కు అనేది కల్పించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అందరూ కూడా సమానంగా ఓటు హక్కు అయితే మనం ఉపయోగించుకుంటున్నాం కొంతవరకు. కానీ ఈరోజు కూడా గ్రామాల్లో నేను నిన్ననే చూశాను, చాలా ఆశ్చర్యం. తిరుపతికి చాలా దగ్గర రామచంద్రాపురం అనే ఊరిలో 3 దళిత వాడల నుంచి ఈ రోజు కూడా 72 సంవత్సరాల దగ్గర మన స్వాతంత్రం వచ్చినా కూడా ఈరోజు కూడా ఓటుకు ఉపయోగించుకోలేదని మన ఢిల్లీ నుంచి కమిషన్ వచ్చి ఎంక్వైరీ చేయడం జరిగింది. ఎంత ఆశ్చర్యంగా ఉందో చూడండి. ఈ ఓటర్ చైతన్యంతో అందరూ కూడా ఓటుకు ఉపయోగించుకునేదానికి చూడాలి. రాష్ట్రంలో ఆడబిడ్డలకు ప్రభుత్వం మరోమారు ఆర్థికంగా చేయూతనిచ్చింది. పసుపు కుంకుమ క్రింద 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేయాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. పసుపు కుంకుమ క్రింద 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేయాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. శుక్రవారం సీఎం బహిరంగ సభలో ప్రసంగాన్ని పుంగనూరులో 24 వార్డుల్లో ఐకేపీ వారు టీవీలను ఏర్పాటు చేశారు. మహిళలు హాజరై సీఎం ప్రసంగాన్ని విన్నారు. 19వ వార్డులో టీడీపీ అర్బన్ అధ్యక్షుడు ఖలీల్ ఇంటిలో ఏర్పాటు చేశారు. ఇది 25 సంవత్సరాలు, 23, 24 సంవత్సరాల చరిత్ర. ఆ రోజు ఎవరు ఊహించలేదు. ఈరోజు 93,80,000 మంది సైన్యం. నాకు అనిపిస్తుంది ఇంతమంది సైన్యం మా అక్కలు చెల్లెళ్ళు నాకు అండగా ఉండగా ఇంకెవరు ఏమీ చెయ్యలేరు. ఇది ఆ రోజు నేను ఆలోచించిన విధానం. ఇది నా మానస పుత్రిక. నేనే ఆ రోజు నచ్చరు చేశాను, మీకు అండగా నిలబడ్డాను. అదే మరిగా అంచెలంచెలుగా మిమ్మల్ని పైకి తేవడానికి అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాను. ఈరోజు నాకు ఎంత గర్వంగా ఉందంటే ఈ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాలు 4 సంవత్సరాల్లో దగ్గర 20,000 రూపాయలు మీకు ఇచ్చాం. ఇంకో పక్క మీరు చూస్తే ఇప్పటికే మనం చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మొన్నే 10,000 రూపాయలు ఇచ్చాను. ఆ రోజు నేను ఒకటి ఆలోచించాను, ఎవరైతే ఆడబిడ్డల కష్టాల్లో ఉన్నారో కొంతమంది లోన్లు తీసుకున్న వాళ్ళే కాకుండా అందరికీ లాభం రావాలని నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. దీనివల్ల 8,604 కోట్లు ఇచ్చాం. నా దగ్గర డబ్బులు లేవు. నేను ఒకటి ఆలోచించాను, మా ఆడబిడ్డలకు అవసరమైతే అప్పైనా చేసి ఇవ్వాలని అప్పు చేసి ఈ రోజు మీకు డబ్బులు కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డాను. ఒక డ్వాక్రా మహిళలకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పినట్లు ముందు మేము మేనిఫెస్టో పెట్టాము, 10,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి. ఆ 10,000 లోటు బడ్జెట్తో ఎన్నో కష్టంగా అన్ని కష్టాల్లో కానీ వాళ్ళు చెప్పినట్లు ఒక 3,000 2,000 నుంచి పసుపు 10,000 ఇచ్చేసాము. కానీ ఏదో ఒక బాధ అనేది ఉండింది డ్వాక్రా మహిళలు. వాళ్ళకి ఏదో ఒక చేయాలని చెప్పేసి, ఎందుకంటే ఆ 10,000 ఇచ్చింది వాళ్ళకు తృప్తి ఉండి తృప్తి లేకుండా ఉన్నారు మహిళా గ్రూపులలో. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆలోచించి, కానీ మాకు కూడా తెలియదు ఇంత వాళ్ళపైన. ఎందుకంటే ఈరోజు
డ్వాక్రా మహిళ సృష్టికర్త. ఆ రోజు 23-25 సంవత్సరాల ముందే మహిళలకి ఒక ప్రాధాన్యత ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయన మనోభావాలు ఆడవాళ్ళ మనోభావాలు తెలుసుకుంటూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తీసుకునే ఒక బృహత్మైన కార్యక్రమంకి ఈరోజు మహిళలకి 10,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఈరోజు అనౌన్స్మెంట్ చేశారు. దానికి మేము మహిళా అధ్యక్షురాల నుంచి మనం ఎంతో కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. ఇలా ఎన్నెన్నో సంక్షేమ పథకాలు చేస్తారు. ఈరోజు రాబోయే కాలానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలని చెప్పేసి ఈ మహిళలు అందరూ మళ్ళా కోరుకుంటూ చంద్రబాబు నాయుడికి మళ్ళీ 19లో మేము మా పొంగనూరు ప్రజలు, నియోజకవర్గం ప్రజలందరూ, రాష్ట్ర ప్రజలందరూ ఆయనకి కృతజ్ఞతలు, మహిళా మండలందరూ ఆయన చంద్రబాబు నాయుడికి ఓటేసి మళ్ళీ గెలిపించాలని కోరుకుంటూ 21వ వార్డులో అటవీ శాఖ కార్యాలయ ఆవరణంలో సీఎం ప్రసంగాన్ని మహిళలు వీక్షించారు. కౌన్సిలర్ ప్రకాష్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పసుపు కుంకుమ కింద ప్రతి ఒక్క మహిళలకు డ్వాక్రా పొదుపు సంఘాల అక్క చెల్లెళ్లకు 10,000 ఇస్తామని చెప్పారు. అందులో భాగంగా ఈరోజు వాళ్ళ కోసము ఒక గొప్ప మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళకి అందులో ఒక వరంగా పుట్టింటి కానుక చంద్రన వరం అనే దిశలో ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. అందులో భాగంగా పొంగనూరులో పట్టణంలోని 24 వార్డుల్లోన జరుగుతున్నాయి. అందులో భాగంగా 21వ వార్డులో కూడా ఈరోజు పెట్టడం జరిగింది. ముఖ్యంగా మహిళలకు వాళ్ళ అవసరాలకు అలాగే వాళ్ళ జీవనోపాధికి ప్రతి ఒక్క ఇంటికి నెలకి 10,000 సంపాదన ఉండాలని, వాళ్ళ ఇంట్లో అందరూ చల్లగా ఉండాలని అనే దీవెనతో ముఖ్యమంత్రి వర్యులు చెప్పడం జరిగింది. కావున ఈ స్కీమును పెట్టి ఏప్రిల్ 5వ తేదీ లోపల అంటే ఈ 10,000 మొత్తమును మొదటి విడతగా 2,500, రెండో విడతగా 3,500, అలాగే మూడో విడతగా 4,000 ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అనేక సంక్షేమ పథకాలు కూడా ఈ నెల లోపల రిలీజ్ చేస్తామని కూడా ముఖ్యమంత్రి వాళ్ళు తెలియజేశారు. కావున ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చంద్రబాబు నాయుడు అండగా నిలవాలని నేను కోరుకుంటున్నాను. వాల్మీకి గర్జన మహాసభను జయప్రదం చేయాలని వీఆర్పీఎస్ ఉపాధ్యక్షుడు అద్దాల నాగరాజ పిలుపునిచ్చారు. శుక్రవారం పొంగనూరులో మహాసభకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 12వ తేదీ మంగళవారం మదనపల్లిలో మిషన్ కాంపౌండ్ మైదానంలో సభ జరుగుతుందని ప్రతి ఒక్క వాల్మీకి కుటుంబ సభ్యులు హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర వీఆర్పీఎస్ అధికార ప్రతినిధి బొగ్గిటి కృష్ణమూర్తి, రాష్ట్ర వీఆర్పీఎస్ కార్యదర్శి గంపల గంగరాజు, అధ్యక్షులు పొదల నరసింహులు, ప్రధాన కార్యదర్శి దినకర్, నాగినేని గోవిందు, నాయకులు రమణ, బాలకృష్ణ, రామప్ప, శ్రీనివాసులు, బుడ్డారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రేపు నెల ఫిబ్రవరి 12వ తారీఖు మదనపల్లి మిషన్ కాంపౌండ్లో వాల్మీకి మహాగర్జన మహాసభను చేపట్టడం జరుగుతోంది. దానిలో భాగంగా ఈరోజు పొంగనూరులో పాంప్లెట్ కరపత్రాలు విడుదల చేయడం జరిగింది. వాల్మీకులు అనేక రోజులుగా ఎదురు చూస్తున్న ఎస్టీ సాధన దీనికోసమై ఈ మహాగర్జనను చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ మహాగర్జనకు పొంగనూరు నియోజకవర్గంలోని 50 మంది వాల్మీకి సోదరిమణులు, విద్యావంతులు, మేధావులు, ఉద్యోగులందరూ కూడా పాల్గొని ఈ మహాగర్జనను జయప్రదం చేయాలని కోరుతున్నాము. అంటే అనేక దశాబ్దాలుగా మనం పోరాటం చేస్తున్న ఎస్టీ సాధన కోసం ఈ యొక్క చివరి ప్రయత్నం చేద్దామనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. శీతాకాల సమావేశంలో పార్లమెంట్లో వాల్మీకులను ఎస్టీలో పునరుద్ధరించాలని చెప్పి ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం. అలా చేయని పక్షంలో అటు కేంద్రానికి కానీ ఇటు రాష్ట్రానికి కానీ సరైన గుణపాఠం చెప్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ గుండెపోటుతో యువకుడు మృతి చెందిన సంఘటన పొంగనూరు పట్టణంలో జరిగింది. తల్లి మనోరమ వివరాల మేరకు నూర్ మహమ్మద్ అలీ అలియాస్ 25 సంవత్సరాల మౌనిష్ అనే యువకుడు పట్టణంలోని అబూబకర్ మసీదులో గురువారం మధ్యాహ్నం నమాజ్ చేస్తూ ఉండగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. మృతునికి ముస్లిం ఆచారం ప్రకారం శుక్రవారం ఈద్గా మైదానంలో ప్రార్థనలు నిర్వహించి అనంతరం దహన సంస్కారం చేశారు. తిరుమల శ్రీవారిని శుక్రవారం పలువురు ప్రముఖులు వీఐపీ విరామ సమయంలో దర్శించుకున్నారు. చాలా సంతోషంగా ఉంది. నేను 2 సార్లు
తిరుపతి దేవస్థానం చైర్మన్గా పనిచేశాను. ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏర్పాటు చేశాను. అవి ఇంకా కంటిన్యూ అవుతూ ఇంకా కూడా బాగా డెవలప్ అవుతుంది. నాకు సంతోషం ఏమిటంటే వచ్చిన భక్తులకి నేను 1990లో ఉన్నాను. 2004లో చైర్మన్గా ఉన్నప్పుడు మాసివ్ స్కేల్లో కామన్ మ్యాన్కి చౌల్ట్రీసు తక్కిన వాళ్ళకి కొంచెం గెస్ట్ హౌస్లు మంచి గెస్ట్ హౌస్లు వీఐపీలకు వచ్చిన వాళ్ళకి మొత్తం చాలా కట్టించాను. ఈరోజు ఎంతో ఉపయోగపడుతుంది. సంతోషం. మరొక విశేషం ఏమిటంటే అందరూ గర్వించే విధంగా టెంపుల్ అథారిటీస్ చాలా చక్కగా నీట్గా క్లీన్గా ఏర్పాటు చేస్తారు. ఇటీవల నేను చైర్మన్ పార్లమెంటరీ కమిటీగా ఇక్కడ పొల్యూషన్, ఇక్కడ వేస్ట్ మేనేజ్మెంట్ అవన్నీ కూడా ఇన్స్పెక్ట్ చేస్తే చాలా బ్రహ్మాండంగా ఇక్కడ ఈఓ కానీ జేఈఓ కానీ అందరూ కూడా బాగా చక్కగా అడ్మినిస్ట్రేషన్ చాలా బాగా చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రాన్ని పాలించే సత్తా సీఎం నారా చంద్రబాబు నాయుడుకే ఉంది. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అనీష్ రెడ్డి. విజయలక్ష్మి పదవి విరమణ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. దేశ భవిష్యత్తును నిర్ణయించేది ఓటు. తిరిగి కేసు టీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.